హలో ఫ్రెండ్స్, ఈ రోజు రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా రిలీజ్ అయిపోయింది. నేనైతే సినిమా చూశాను. మరి సినిమా ఎలా చెప్పబోతున్నాను. ఈ సినిమా ఒక గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. తన గ్రామం, తన కుటుంబం మరియు తన కళ కోసం పోరాడే యువకుడిగా ఆయన నటించారు. క్రికెట్ నేపథ్యంతో పాటు ఎమోషన్స్, గ్రామీణ రాజకీయాలు, కుటుంబ బంధాలు కలిపి కథను తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ల పరిచయం, గ్రామ వాతావరణం ఆకట్టుకోగా, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మాస్, ఎమోషన్, యాక్షన్ అన్ని కోణాల్లో అద్భుతంగా నటించారు. ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కు తగ్గట్టుగా బాగా నటించారు. రామ్ చరణ్ తో ఉన్న సీన్స్ బాగుంటాయి. జగపతి బాబు తనదైన స్టైల్లో నటించి కథలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్, విలేజ్ బ్యాక్ డ్రాప్, యాక్షన్ ఎపిసోడ్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. మరి ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటి అంటే రన్ టైం ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగుతాయి. కథ కొంతవరకు రొటీన్ గా అనిపిస్తుంది. మొత్తానికి పెద్ద ఒక మంచి గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రామ్ చరణ్ నటన, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మరియు కమర్షియల్ సినిమా ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేసే మూవీ.